నిన్న వయనాడులో జరిగిన బై ఎలక్షన్లో ప్రియాంక గాంధీ గారు 4 లక్షల పైచిలుకు మెజారిటీతో బంపర్ మెజారిటీతో గెలవడం మనందరం చూసాం. ఈరోజు ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వివరిస్తూ గత 20 సంవత్సరాలుగా క్రియాశీలక రాజకీయాల్లో పాత్ర వహిస్తూ ప్రప్రథమంగా వయనాడు నుండి పోటీ చేసి దాదాపు 4,10,000 ఓట్ల మెజారిటీతో గెలవడం మనకందరికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ఆనందకరం. ఈరోజు మన వేములవాడ కేంద్రంగా ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాగానే రాజరాజేశ్వర స్వామికి నేను మొక్కుకున్నా ఒకవేళ ప్రియాంక గాంధీ గారు భారీ మెజార్టీతో గెలిస్తే కోడి మొక్కు చెల్లించుకున్నా అని చెప్పి కోరిన కోరికను నెరవేర్చే మన రాజరాజేశ్వర స్వామి ఈ కోరికను తీర్చాడు. అందుకే ఈరోజు వేములవాడ దర్శనానికి వచ్చి మొక్కుకున్న విధంగా కోడి మొక్కును చెల్లించాను. ఇదే గత ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా వేములవాడ దేవస్థానాన్ని పట్టించుకున్న పాపన పోలేదు. వచ్చినప్పుడు 100 కోట్లు అని చెప్పి మొత్తం ఎగనామం పెట్టి వేయరు కేసీఆర్ గారు. కానీ ప్రభుత్వం ఏర్పడ్డాక 10 నెలల్లోనే మన రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆలయ అభివృద్ధికి మరియు సౌకర్యాలు మెరుగుపరచడానికి 127 కోట్ల రూపాయల డబ్బులు బడ్జెట్ కేటాయించారు. మన వేములవాడ ఆలయానికి 127 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ఆలయ అభివృద్ధికి పాటుపడుతున్నారు. అదేవిధంగా గతంలో రమేష్ బాబు గారు విదేశీ పాలన చేస్తూ వేములవాడ నియోజకవర్గాన్ని గాల్లో దీపంలాగా పెట్టాడు. అతని మీద ఇదే స్థల కేంద్రంగా అనేక పోరాటాలు చేసినాం. భిక్షాటన కార్యక్రమం ద్వారా ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చి ప్రజల్లో రమేష్ బాబు ఇక ఎమ్మెల్యేగా గెలవద్దని చెప్పి పంపేసి చేసిన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు అదేవిధంగా వేములవాడ ప్రజలు బుర్రల పాలనకు అందం పలికి చరమతి గీతం పలికి ప్రజాపాలనకు ఆహ్వానం పలికిరు. నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే ఆది శ్రీనివాస్ గారికి పగ్గాలు అప్పచెప్పి ఈ వేములవాడ అభివృద్ధిని అప్పుడైతే దేవస్థాన చైర్మన్ గా అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక ప్రభుత్వ చీఫ్ పదవి హోదాలో ఆది శ్రీనివాస్ గారు ఇక్కడ ఆలయ అభివృద్ధి లక్ష్యంగా తదనంగా పట్టణాభివృద్ధి కూడా లక్ష్యంగా పెట్టి మనం ముందుకెళ్తా ఉన్నాం. మరొకసారి ప్రియాంక గాంధీ గారిని మదియాజ్ గారి సహకారంతో వేములవాడ దర్శనానికి రావాల్సింది అని ఆహ్వానిస్తా ఉన్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి ప్రియాంక గాంధీ గారు వేములవాడ దర్శనానికి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రజానిక తరఫున నేను కోరుతా ఉన్నాను.